హాయ్ ఫ్రెండ్స్, నేను పవన్ కుమార్ని. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే లాన్ మీద. ఇప్పుడు లాన్, గ్రాస్, టర్ఫ్. మనము లాన్ వేస్తారు కదా, గార్డెనింగ్లలో లాన్ వేస్తారనమాట. గార్డెన్స్ చేసేటప్పుడు గ్రీన్ కనపడడానికి లాన్ కార్పెట్ వేస్తారు. అయితే అది వేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫీల్డ్ ప్రిపరేషన్ ఏంటిది, లాన్ వేసిన తర్వాత ఏం చేయాలి, లాన్ వేయకముందు ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇది మొత్తం తవ్వేసాం మేము. ఇక్కడ ఉన్న మొరము ఒక 6 ఇంచుల వరకు తీసాం. చూడండి, 6 ఇంచుల వరకు తీసాం. మొత్తం మొరం అవన్నీ తీసేసాము, ఇంకా డస్ట్ ఉన్నది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ గురించి నాలెడ్జ్ తెలియని వాళ్ళు ఏం తప్పులు చేస్తారంటే నేను చెప్తాను. ఇప్పుడు క్లయింట్ వస్తారు, క్లయింట్ వచ్చి నాకు ఈ ఏరియాలో లాన్ వేయమంటారు. ఈ ఏరియాలో లాన్ వేయమన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, రెడ్ సాయిల్ వేస్తారు, ఇంతే వేస్తారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది డస్టే కదా ఏముంది అనుకొని రెడ్ సాయిల్ ఫిల్ చేస్తారు. రెడ్ సాయిల్ ఫిల్ చేసి లాన్ పెడతారు. లాన్ పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అది మెయింటెనెన్స్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఏమవుతుందంటే ఎల్లో కలర్ అవుతుంది. క్లయింట్ ఏమంటారు, మెయింటెనెన్స్ మీరు సరిగ్గా చేయట్లేదు, మెయింటెనెన్స్ ఎందుకు సరిగ్గా చేయట్లేదు, ఏం ప్రాబ్లం ఉంది అని చూస్తే వాడేమో పిచ్చోడవుతాడు. మెయింటెనెన్స్ చేసేటోడేమో పిచ్చోడవుతాడు. ఎందుకంటే నేను చాలానే చేస్తున్నాను, న్యూట్రియన్స్ బాగా వేస్తున్నాను, పెస్టిసైడ్లు వేస్తున్నాను, ఫంగిసైడ్లు వేస్తున్నాను అంటాడు. కానీ వాడు ఎన్ని వేసినా కూడా కింద డస్ట్, కాంక్రీటు, సిమెంటు అవి ఉంటే మొత్తము ప్లాంటేషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ప్లాంటేషన్ ఖరాబ్ అయిపోతుంది, లాన్ ఖరాబ్ అవుతుంది. అందుకోసమే మనం ఫస్ట్ మనకు కావాల్సింది ల్యాండ్స్కేపింగ్లో సాయిల్ ఏరియా అనేది మంచిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ వస్తే తవ్వించుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ తవ్వించాను. చూడండి, మొత్తం డస్టే ఉంది. చూడండి, డస్ట్ ఇంకా చాలా ఉంది. డస్ట్ దీంట్లోంచి ఇవి బయటపడ్డాయి. చూడండి, ఇవన్నీ బయటపడ్డాయి. అందుకోసమే ఇదంతా తవ్విచ్చేసి దీంట్లో నేను రెడ్ సాయిల్ ఫిల్ చేస్తున్నా. రెడ్ సాయిల్లో ఏంటిదంటే ఇది భూమిలోనే కాబట్టి రెడ్ సాయిల్ ఒకటే ఫిల్ చేస్తున్నా. పైన వర్మి కంపోస్ట్ శాండ్ అది వేపిస్తున్నాను. మనము పోడియంలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే రెడ్ సాయిల్, వర్మి కంపోస్టు, శాండ్, కోకోపిట్ కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. అది వేరే సబ్జెక్ట్, అది చెప్తాను. అది ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేయరు. ఈ 3 మిక్సింగ్ చేసుకొని ఫిల్ చేసుకొని దానిపైన శాండ్ వేస్తారు. అది ఒకసారి మీకు చూపిస్తాను కదా. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం తీపిచ్చేసి మొత్తం నేను రెడ్ సాయిల్ వేయించాను. రెడ్ సాయిల్ వేయించిన తర్వాతకి ఎమ్మటే లాన్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు, ఎందుకంటే సాయిల్ కంపాక్షన్ కాలేదు. వాటరింగ్ చేస్తే సాయిల్ కంపాక్షన్ అవుతుంది. మనం ఈ లెవెల్కి వేయించాం కదా, వాటరింగ్ చేసింది కూడా చూపిస్తాను, ఎంత దిగిందో చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇది మొత్తం వాటరింగ్ చేయించింది. వాటరింగ్ చేపిస్తే మనకి ఇంత దిగింది, 1 ఇంచ్ దిగింది. మనము ఆఫ్టర్ సాయిల్ కంపాక్షన్ మనం లేయింగ్కి మనం ప్రిపేర్ అవ్వాలి. బిఫోర్ సాయిల్ కంపాక్షన్ పోతే లాన్ పెడితే, ఒకవేళ లాన్ లేయింగ్ చేస్తే అది అనేది ఒక 1 ఇంచ్ మొత్తం దిగుతుంది. దిగినప్పుడు ఏమవుతుందంటే లాన్ ఇక్కడ ఉంటుంది. రైనీ సీజన్లో వాటర్ వస్తే వాటర్ దీంట్లోనే అవుతుంది తప్ప దీని నుంచి ఇట్లా ఫ్లోట్ అవ్వదు. ఎందుకంటే మనం ఈ ఫ్లోట్ అవ్వడం కోసం మనము ఈ లెవెల్ పెట్టేది లాను, లేకుంటే లోపలికి కూడా పెట్టుకోవచ్చు. రైనీ సీజన్లో ఏంటంటే ఎక్కువ వాటర్ ఆగితే డికంపోజ్ అవుతుంది లాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది కొరియన్ కార్పెట్. మనము కొరియన్ కార్పెట్ తెచ్చుకున్నాం అనమాట. ఇది లాను మనం ఇక్కడ పెట్టబోతున్నాము. అయితే మెయిన్ ఏంటిదంటే లాన్ పెట్టాలంటే లేబర్ని చూసుకోండి. ఫస్ట్ లేబర్ ఎంతమంది ఉన్నారో అంతమందిని చూసుకోండి. లేకపోతే మీరు లేబర్ని బట్టి లాన్ ఎంత తెప్పించుకోవాలనేది చూసుకోండి. ఎందుకంటే ఇది 2 డేస్లో ఎండిపోతుంది, మ్యాక్సిమం 3 డేస్. ఆ లాన్ పంపించేవాడు ఈ రూట్ కట్ చేసి పంపిస్తాడు అనమాట. రూట్ కట్ చేసి పంపిస్తే 3 డేస్లోనే మీకు 3 డేస్ వరకు ఇట్లా పెట్టేస్తే వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ అయిపోతే మళ్ళీ ఇది గట్టిగా అయిపోతుంది, ఇక్కడ లేయింగ్కి ప్రాబ్లం అవుతుంది. ఈ లాన్ ఏంటంటే ప్లేస్ చూసుకొని లేబర్ని సెట్ చేసుకుని దాని తర్వాత లాన్ తెప్పించుకోవాలి, లేకుంటే తెప్పించుకోవద్దు. ఇద్దరేమంటే కొంచెం లాన్ తెప్పించుకోండి, ఒక రోజుకింత అని చేసుకోవచ్చు.
మొత్తం ఒక DCM తెచ్చుకొని లాన్ ఒక 3-4 లేబర్తో అయితే లాన్ లేయింగ్ కాదు. ఫస్ట్ రోజు పెట్టింది బాగుంటుంది, సెకండ్ రోజు పెట్టింది ఎండిపోతుంది, థర్డ్ రోజు పెట్టింది చచ్చిపోతుంది, అట్లుంటుంది 4తో పెడితే. అందుకోసం మనము క్వాంటిటీని, లేబర్ క్వాంటిటీని చూసుకొని తెచ్చుకోవాలి. లాన్ లేయింగ్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది సాయిల్ కాంపాక్షన్ అయిపోయిన తర్వాతకి మనము 1 ఇంచు అనేది సాయిల్ అనేది దిగిపోయిన తర్వాతకి మనం టాప్ సాయిల్ అనేది వేసాం. టాప్ సాయిల్ 1 ఇంచ్ వేసాము. దాని తర్వాతకి ఇలా వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం. వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాతకి శాండ్ అనేది యూజ్ చేస్తాం. శాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే రూట్ గ్రోత్ త్వరగా వస్తుంది. శాండ్ కోర్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రూట్ గ్రోత్ త్వరగా వస్తుంది. వర్మీ కంపోస్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే దీంట్లోంచి వీడ్ అనేది రాదు. కౌడంగ్లోంచి అయితే వీడ్ వస్తుంది, ఫార్మ్ యార్డ్ మెన్యూ నుంచి వీడ్ వస్తుంది. దీంట్లోంచి వీడ్ రాదని మనం వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తున్నాం లాన్లో. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా శాండ్ వేయాలి. శాండ్ వేసిన తర్వాతకి మనం లాన్ పెట్టాలి. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, క్లోజప్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది థిమ్మేట్ అంటారు. 10G గ్రాన్యూల్స్. 10G గ్రాన్యూల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే లాన్ పెట్టేటప్పుడు చెదలు రాకుండా పెస్టిసైడ్ లెక్క యూజ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే పెస్ట్ అటాక్ అవుతుంది, బోల్ వామ్స్ వస్తాయి అన్నమాట. వామ్స్ అంటే పురుగులు వస్తాయి, కింద నుంచి భూమిలోంచి పురుగులు వస్తాయి. పురుగులు వచ్చి మొత్తం రూట్ని తింటుంది, లాన్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకోసం మనం యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లౌజ్ అనేది పర్టికులర్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది 10G గ్రాన్యూల్స్. ఇది పట్టుకొని అన్నం తిన్నా, నోట్లో వేలు పెట్టినా, లేకుంటే మనం ఏమైనా చేసినా చచ్చిపోతారు. చాలా డేంజర్ ఇది. ఇప్పుడు ఇది జాయింట్ దూరం పెట్టొద్దు. ఇట్లా దగ్గర పెట్టి ఇట్లా అనాలి. ఇట్లా అంటే అది సెట్ అవుతుంది. ఒక 1 నెల రోజులు అయిన తర్వాత ఇది అనేది అతుక్కొని పోతుంది, మొత్తం జాయింట్ అయిపోతుంది అనమాట. లాను చేసేటప్పుడు ఇది చూసుకోండి ఫ్రెండ్స్. దూరం పెడితే మీకు మధ్యలో నుంచి వీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు సరిగ్గా పెరగదు, ఎల్లో కలర్ అయిపోతుంది. లాన్ పెట్టేసామని వదిలేస్తే మీకు ఇది లెవెల్ కనపడుతుందా ఒకసారి చూడండి. ఒక లెవెల్ అయినా కనపడుతుందా? లెవెల్ లేదు. మనం చెట్టు పెట్టాం కదా, చెట్టు చుట్టూ లాన్ పెట్టుకుని కొంచెం బేసిన్ లెక్క దీన్ని కట్ చేసామన్నమాట. యాక్సా బ్లేడ్ తోటి కట్ చేయాలి. యాక్సా బ్లేడ్ తోటి కట్ చేస్తే ఇది కటింగ్ పీసెస్. దీనికి వేరే దగ్గరైనా వాడచ్చు, ఇక్కడైతే మనం వాడట్లేదు. మొత్తం కటింగ్ పీసెస్ పెడితే బాగోదు, ఎల్లో కలర్ కనపడుతుంది. మన కస్టమర్స్ ఏమన్నా కంప్లైంట్ ఇస్తారేమోనని మనం అవి వాడట్లేదు, డైరెక్ట్ పీసెస్ పెడుతున్నాము. ఇప్పుడు అక్కడ లాన్ లేయింగ్ చేసాం కదా, లాన్ లేయింగ్ చేసిన తర్వాతకి ఫుల్గా వాటర్ పట్టాలి. ఫుల్గా వాటర్ పట్టి కొంచెంసేపు అయిన తర్వాత 1 అవర్ అయిన తర్వాతకి అదే మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ తోటి దిమిస అని ఉంటుంది ఒకటి, ఐరన్ ప్లేట్ ఉండి కర్ర ఉంటుంది. దిమిస పెట్టి మొత్తం కొట్టాలన్నమాట. లేకుంటే చిన్నది రోలర్ ఉంటుంది, 2 టన్ది రోలర్ ఉంటుంది. లేకుంటే క్రికెట్ పిచ్లలో ఉంటుంది కదా రోలరు, ఇట్లా లాగే రోలర్ ఉంటుంది. ఆ రోలర్తో ఆ రోలర్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే పెద్దగా ఏరియాలో లాన్ పెట్టినప్పుడు రోలర్ యూజ్ చేస్తారు. మనం ఇదే కదా, కొంచెమే కదా, విడ్త్ తక్కువ ఉంది కదా, విడ్త్ తక్కువ ఉంటే దిమిస అనేది కొడతారు. దిమిస కొడితే ఏమైందంటే మొత్తం ఒకటే లెవెల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఏరియా మొత్తం ఒకటే లెవెల్ ఉంటుంది, అది మొత్తము దిగిపోయి ఉంటుంది. ఇక్కడ కొంచెం నేను కొట్టించాను మీకోసం.